కాకినాడ చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ లో 7వ వార్షికోత్సవం క్రిస్మస్ సంక్రాంతి ఎక్స్ప్రెస్ సేల్ డిసెంబర్ 2 నుండి డిస్కౌంట్ తో పాటు గిఫ్టుల్లో తగ్గేదేలే. అన్ని రకాల వస్త్రాలు రెడీమేడ్స్ పై అప్ టు 50%, 1+1, 1+2 కాంబో ఆఫర్స్. ప్రతి 1000 రూపాయలు ఆపై కొనుగోలుపై ఖచ్చితమైన స్పాట్ గిఫ్ట్ పొందండి. గాంధర్వ పట్టు చీరలు 3999 రూపాయలకే 1+1 ఆఫర్. కామధేను పట్టు చీరలు 899 రూపాయలకే 1+1 ఆఫర్. సూరత్ ఫ్యాన్సీ శారీస్ 199 రూపాయల నుండి, హ్యాండ్లూమ్ శారీస్ 399 రూపాయల నుండి, లంగావణి సెట్స్ 499 రూపాయల నుండి ప్రారంభం. హై ఫ్యాన్సీ రెడీమేడ్ బ్లౌజులు 1+1 ఆఫర్. 6 పెట్టి కోట్స్ 499 రూపాయల నుండి, టాప్స్ అండ్ లెగిన్స్ 99 రూపాయల నుండి, డ్రెస్ మెటీరియల్స్, చుడీదార్స్, కిడ్స్ జీన్స్, షర్ట్స్, ఫ్రాక్స్ అండ్ టీ షర్ట్స్ 1+1 ఆఫర్స్. ఆల్ బ్రాండెడ్ మెన్స్ వేర్ పై అప్ టు 50% ప్రోమో ఆఫర్స్. అన్ని మిల్లుల షూటింగ్స్ అండ్ షర్టింగ్స్ పై అప్ టు 50% డిస్కౌంట్. ఫుట్ వేర్ 1 గ్రామ్ బెంటెక్స్ పై ఫ్లాట్ 10% తగ్గింపు. జ్యువెలరీ విభాగంలో స్వర్ణోత్సవ వేడుకలు అత్యంత తక్కువ తరుగు. చైన్స్ పై VA 3% నుండి, గాజులపై VA 4% నుండి, హారాలు నెక్లెస్లపై VA 7% నుండి, ఇయర్ రింగ్స్ నల్లపూసలపై VA 8% నుండి మొదలు. రెగ్యులర్ సిల్వర్ ఆర్టికల్స్ పై తరుగు మజూరీ లేదు. ఇచ్చేయండి చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, మెయిన్ రోడ్, కాకినాడ. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అంబేద్కర్ నామస్మరణపై చేసిన వ్యాఖ్యలకు నిరసనగా పత్తిపాడు నియోజకవర్గం, తుని నియోజకవర్గం దళిత నాయకులు అన్నవరం స్థానిక అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి పట్టణంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడారు. అమిత్ షా కొన్ని కోట్ల మంది మనోభావాల్ని కించపరిచి అవహేళన చేయడం చాలా సిగ్గుచేటని ఆక్షేపించారు. ప్రపంచ మేధావిగా కొనియాడుతున్న బాబాసాహెబ్ పేరును ప్రస్తావించడాన్ని అమిత్ షా జీర్ణించుకుపోవడం ఏంటని ప్రశ్నించారు. అంబేద్కర్ పొందుపరిచిన రాజ్యాంగ ఫలాలను అనుభవిస్తున్న అమిత్ షా వ్యాఖ్యలకు ఉపసంహరించుకోవాలని, తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో దళిత నాయకులు శెట్టిబతుల కుమార్ రాజా, సరమర్ల మధుబాబు, కొల్లబతుల దిలీప్, తంతటి కిరణ్ కుమార్, జల్లు చిన్నబాబు, మూకే వీరబాబు, గున్నపర్తి అప్రూప్, సాయి రాయి శ్రీనివాస్, బండి చిట్టిబాబు, ప్రదీప్, ఏమిలి వీరబాబు, చెక్క భీమరాజు, గుల్ల ఆనంద్, అంబేద్కర్ యూత్ వారు పాల్గొన్నారు. పార్లమెంటు సాక్షిగా బీజేపీ నాయకుడు, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అంబేద్కర్ను ఉద్దేశించి అవమానకరంగా, అవహేళనగా, కించపరిచేటువంటి విధంగా భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క పేరును గురించి మాట్లాడటం దేశవ్యాప్తంగా సంచలనం కలిగించినటువంటి సంగతి అందరికీ తెలిసిందే. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఈరోజు తుని, ప్రత్తిపాడు నియోజకవర్గాల దళిత నాయకులందరూ కలిసి స్థానిక అన్నవరం అంబేద్కర్ సెంటర్లో ఈ నిరసన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దానికోసం దళిత నాయకులకు అందరూ కూడా విచ్చేశారు. ఈ సందర్భంగా యావత్ దేశమంతా కూడా అంబేద్కర్ని అభిమానించేటువంటి దళితులు కావచ్చు, తర్వాత ఎవరైనా కావచ్చు, సామాజికవేత్తలు కావచ్చు, రాజకీయవేత్తలు కావచ్చు, ప్రతిపక్ష నాయకులు, రాజకీయ నాయకులు ఎవరైనా కావచ్చు, వారందరూ కూడా ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నారు. అమిత్ షా యొక్క వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలి, క్షమాపణ చెప్పాలి, తన పదవికి వెంటనే రాజీనామా చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నారు. అదే డిమాండ్ గ్రామ గ్రామాన, నియోజకవర్గాల్లో, మండల కేంద్రాల్లో కూడా జరుగుతూ ఉంది. దీని విషయమై దేశవ్యాప్త నిరసనలు ఇంకా వెల్లువెత్తుతూనే ఉన్నాయి. ఇంకా వెల్లువెత్తితే అతను రాజీనామా చేసే వరకు అని చెప్పేసి తెలియజేస్తూ, పెద్దలు ఉన్నారు, కుమారాజా గారు, తర్వాత నాయకులు ఉన్నారు, వారు కూడా వారి సందేశాలను ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాం. ప్రపంచ దేశాలలో మహామేధావిగా గుర్తించబడి ఐక్యరాజ్య సమితితోటి ఆయన జయంతి కార్యక్రమాన్ని అంతర్జాతీయ విజ్ఞాన దివస్గా ప్రకటించబడినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. అలాంటి మహామనీషిని పట్టుకొని అవహేళనగా మాట్లాడినటువంటి హోమ్ మినిస్టర్ అమిత్ షా ఎవడైతే ఉన్నాడో వాడికి ఈ దేశంలో ఉన్నటువంటి 40 కోట్ల మంది దళితులు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. అంబేద్కర్ వాస్తవానికి దళితులందరికీ దేవుడు. ఏదైతే వెంకటేశ్వర స్వామి, యేసుక్రీస్తు, అల్లా అని చెప్పేసి మతాల పరంగా మరి పూజిస్తూ ఉన్నారో వాటన్నిటికీ అతీతంగా అంబేద్కర్ని పూజించేటటువంటి జనాంగం ఈ దేశంలో 40 కోట్ల మంది ఉన్నారు.
అమిత్ షా లాంటి కుహనావాదులు లేదంటే మనువాదులు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ని మరి అవమానించడం అంటే నిప్పు మీద ఉన్నటువంటి మసిని ముట్టుకోవడం కింద లెక్క. మసిని తుడుతాం అనుకుంటే నిప్పు కాలిపోతుంది. కాబట్టి అమిత్ షాని హెచ్చరిస్తూ ఉన్నాం. ఈ దేశంలో ఉన్నటువంటి 40 కోట్ల మంది దళితులకి ఆరోగ్య దైవం, ఈ దేశంలో ఉన్నటువంటి మహిళలకు హక్కులు కల్పించినటువంటి వ్యక్తి, భారత రాజ్యాంగాన్ని సమున్నతంగా తయారు చేసినటువంటి వ్యక్తి, ఈ దేశంలో ఉన్నటువంటి కార్మికులకి, కర్షకులకి, పేదవారికి, శూద్రులకు అందరికీ కూడా ఆరాధ్యమైనటువంటి మరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ని అవమానిస్తే అమిత్ షా కాదు మోడీ కూడా గాలిలో కొట్టుకుపోతాడు త్వరలో. ఈ సంగతి గుర్తుపెట్టుకోవాలని బీజేపీ శ్రేణులందరినీ కూడా హెచ్చరిస్తూ ఉన్నాం. బీజేపీ మనువాద పార్టీ అని అందరికీ తెలుసు, కానీ ఎంతగా పరితెక్కిస్తారని మరి మేమైతే అనుకోలేదు. వారందరినీ కూడా హెచ్చరిస్తున్నాం. దళితులతో పెట్టుకుంటే మాడి మసి అయిపోతారు. దళితుల దైవం అయినటువంటి అంబేద్కర్ను అవమానిస్తే దళితులు ఎవరు కూడా చూస్తూ ఊరుకోరు. కాబట్టి అమిత్ షాని హెచ్చరిస్తా ఉన్నాం, క్షమాపణ చెప్పాలి. భారత రాజ్యాంగ నిర్మాత అయినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ కాళ్ళకు మొక్కాలని చెప్పేసి అని మేమందరం డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా శ్రేణులందరికీ ఒకటే మనవి, శాంతియుతంగా ధర్నాలు, ర్యాలీలు, నిరసన ప్రదర్శనలు చేస్తున్నటువంటి దళితులందరినీ కూడా అభినందిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం.